హలో కామ్రేడ్స్. ప్రధానంగా ఈరోజు కోవిడ్ అనంతర కాలంలో అంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను చూద్దాం. అంటే నా అంశం వరకు నాకు సంబంధించినంత వరకు ఆర్థిక కోణం దీని తాలూకుది. అలాగే తప్పకుండా అవసరం అవుతుంది కాబట్టి రాజకీయ కోణం కూడా. రాజకీయాలు ఉన్న వాళ్ళగా రాజకీయ కోణం చర్చించకుండా విడిగా చర్చించం. రాజకీయాలు లేవనే వాళ్ళు మాత్రం నిజం కాదు. కాబట్టి అందరూ రాజకీయాలు ఉంటాయి. కాకపోతే మన రాజకీయాల్లో మనం చర్చించే వామపక్ష రాజకీయాల్లో ప్రధానంగా ఏంటంటే మనం ఆర్థిక అంశాలు రాజకీయ అంశాలతో జోడించుకొని నిర్మోహమాటంగా పొలిటికల్ ఎకానమీగా రాజకీయ అర్థశాస్త్రంగా దీన్ని చూద్దాం. తొలి దశలో చూడాలంటే మొట్టమొదటగా ఇప్పుడు కోవిడ్ అనంతర కాలంలో కోవిడ్ అనే వైరస్ అటాక్ తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఆర్థిక పరిణామాలు, దీని ముందరి కొంత చూసి ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఏం జరగబోతుంది అనేది ఒకటి. ప్రధానంగా కోవిడ్ తర్వాత పరిణామాలు చూసుకునేటట్లయితే మీ అందరి కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతున్న వాటిల్లో ఏంటంటే మొదట పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థలు, ఆఫీసులు, ప్రతి వ్యాపార కార్యకలాపం కూడా స్తంభించిపోయింది. అంటే దీనివల్ల జరిగింది ఏంటంటే ప్రధానంగా పెట్టుబడిదారుల కోణాన్ని పక్కన పెడితే నష్టాలు ఇతరత్ర. రెండవ పక్కన ప్రధానమైన అంశంగా ఏంటంటే మానవ వనరులు, ఎవరైతే కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగస్తులు, సామాన్య జనం ఉన్నారో వీళ్ళు ఇక్కట్ల పాలవుతున్నారు. సరే, కొంత స్థిరమైన ఉద్యోగాల ఉన్న సంగతి వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. ఎందుకంటే స్థిరమైన ఉద్యోగాలు అంటే లీగల్ కాంట్రాక్టులు ఉండి ఆ ఉద్యోగంలో వాళ్ళు కాంట్రాక్ట్ మీద ఇన్ ద సెన్స్ వాళ్ళకి రిటర్న్గా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండి దానికి కోర్టుకు వెళ్తే వాళ్ళు ఎవరైనా తొలగించినట్లయితే వాళ్ళ ఉద్యోగం నుంచి కోర్టుకు వెళ్ళేటట్లయితే వాళ్ళు దాన్ని ఉద్యోగాన్ని కాపాడుకునే అవకాశం ఉండటం ఒక పక్క. ఇలా లేని వాళ్ళు మధ్యతరగతిలో కూడా వేతన ఉద్యోగులు కూడా సఫర్ అవుతారు. కానీ ఇప్పటికే జరిగిన పరిణామాల్లో చూసుకుంటే రోజువారీ కూలీ చేసుకునే ప్రజలు, కాంట్రాక్ట్ వర్కర్లు, క్యాజువల్ వర్కర్లు, వీళ్ళు మనకు తెలిసినంత వరకు మైగ్రెంట్ లేబరే 14 కోట్ల మంది. అంటే వలస కార్మికులు. వీళ్ళల్లో ఈ కాంట్రాక్టు, క్యాజువల్ లేబర్గా ఎవరైతే రోజువారీ కూలీ చేసుకుంటున్నారో వాళ్ళల్లోనే ఇతర ప్రాంతాల నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలసపోయి ఆ వేరే ప్రాంతంలో పనిచేసుకుంటున్న వాళ్ళలో 14 కోట్ల మంది ఉన్నారని, ఈ 14 కోట్ల మందికి ఈరోజు పనిపోయిందనేది ఒక అంచనా. అంటే ఏంటంటే ఆల్రెడీ మన కళ్ళకి కనపడుతుంది 14 కోట్ల మంది వలస కార్మికుల నిరుద్యోగం. రెండో పక్కన మధ్యతరగతిలో కూడా చూసుకుంటే ప్రైవేటు ఉద్యోగులు చాలామంది ఉన్నారు. ఈ ప్రైవేటు ఉద్యోగుల్లో సుమారుగా 71.1% మందికి, ఈ మొత్తం 100 మంది ఉద్యోగులు ఉంటే వాళ్ళలో 71 మందికి సుమారుగా రిటర్న్ కాంట్రాక్ట్లు ఇందాక నేను చెప్పినట్టు లేవు. అంటే వాళ్ళ ఉద్యోగాలకు హామీ లేదు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి నా ఉద్యోగం తీసేసారని ఏం చేయలేరు. ఇట్లాంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఐటీ ఉద్యోగాల దగ్గర నుంచి చాలా సందర్భాల్లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇది ఒక సమస్య. వీళ్ళని ఈ కాలంలో, ఇప్పుడు ఈ కోవిడ్ కాలంలో, ఈ 40 రోజుల కాలంలోనూ ఇంకో 10 రోజులు పొడిగిస్తే ఇంకో 15 రోజులు పొడిగించారు కాబట్టి 50 రోజులు 55 రోజుల కాలంలోనూ ఆయా సంస్థలు ఇతరత్రా దెబ్బతిని అప్పుల పాలై దివాలా తీసి ఎత్తేసుకుంటే వీళ్ళ ఉద్యోగాలకి హామీ లేదు. లేదా ఈ మధ్య కాలంలోనే అమెరికా లాంటి దేశాల్లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ ఇంకా బిగిన్ అయినట్లేదు. వాస్తవానికి ఏంటంటే వైట్ కాలర్ వర్కర్స్ ఉద్యోగం అంటే ఈ మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎవరైతే నెలవారీ వేతన ఉద్యోగస్తులు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు ఆల్రెడీ పోవటం బిగినయింది. కింద ఉద్యోగస్తుల సంగతి అయిపోయి కింద సామాన్య కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు పోవటం జరిగిన తర్వాత ఇప్పుడు వైట్ కాలర్ ఉద్యోగస్తులు కూడా ఐటీ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కూడా తెల్ల చొక్కా ఉద్యోగస్తులు అంటే ఎవరైతే బ్రెయిన్తో పనిచేస్తారో ఈ స్థిరమైన నికరమైన వేతనాలు, నెలవారీ వేతనాలు, గంట వేతనాలు, లేకపోతే రోజువారీ కూలీ కాకుండా వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఓవరాల్గా ఇప్పుడు అమెరికాలో ఉండే నిరుద్యోగం 3.5 కోట్ల దాకా పెరిగింది సుమారుగా. సరే, ఇది భారతదేశంలో 14 కోట్ల మంది మైగ్రెంట్ కార్మికులకు తోడు ఈరోజు మధ్యతరగతిలో ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయి, ఎంతమంది ఉద్యోగాలు ఊడతాయి. దానితో పాటుగా ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాలు ఊడే సమస్య పక్కన పెడితే మధ్యతరగతి, రెండో పక్కన వీళ్ళలో సుమారుగా 55%, 56% మందికో వాళ్ళు సెలవు మీద ఉండేటట్లయితే వాళ్ళకి జీతం వచ్చే గ్యారంటీ లేదు. చాలా సందర్భాల్లో సెలవు మీద ఉన్న వాళ్ళకి జీతాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఆన్ లీవ్ వెళ్ళినా కానీ శాలరీ వచ్చేయి, కొంతకాలం పాటు ఆ అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు సెలవు అనివార్యంగా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు కోవిడ్ కాలంలో వాళ్ళు ఇంటికి పంపేయబడితే, కానీ ఆ కాలానికి వాళ్ళకి జీతం చెల్లించబడే అవకాశం లేదు. ఎందుకంటే 55% పైన సెలవులో ఉండేటట్లయితే వాళ్ళకి వేతనం వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బంది పడతా ఉండే అవకాశం ఉంది. కొంత సేవింగ్స్, పొదుపు మొత్తాలు ఏమైనా ఉంటే తప్పితే అది కూడా డౌటే ఈ మధ్యకాలంలో.
ఎందుకంటే ప్రతి వాళ్ళు అప్పులు చేసి కొనటం పెరిగింది. అదే కాకుండా అప్పుల పాలయ్యే పరిస్థితి కూడా వచ్చింది. ఓవరాల్గా విద్యా వైద్యం లాంటి అన్ని ఖరీదైనగా మారి సంస్కరణల్లో చాలా మంది అప్పుల పాలై ఉన్నారు మధ్యతరగతి. అలాగే ఈఎంఐలు కట్టి తెచ్చిన వస్తువులు ఇవన్నీ ఉంటాం కూడా అప్పుల పాలై ఉన్నారు. ఓవరాల్గా భారతదేశంలో అప్పుల పాలైన స్థాయి ఎంత పెరిగిందంటే 2017-18 ఒక్క సంవత్సర కాలంలోనే 17-18 మధ్యలో ఒక్క సంవత్సర కాలంలోనే కుటుంబాల అప్పులు, దేశంలోని సగటు కుటుంబాల అప్పులు 1.8 రెట్లు పెరిగినాయి. 1.8 రెట్లు అంటే ఆల్మోస్ట్ 2 రెట్లు డబల్ అయిన అప్పులు. కానీ అదే కాలానికి చూసుకునేటట్లయితే 2011-12 నుంచి 2017-18 దాకా 2011-12లో సుమారుగా 17% దాకా ఉన్నటువంటి జీడిపిలో, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి 100 రూపాయలు అనుకుంటే దానిలో 17 రూపాయలు వీళ్ళ ఆదాయాల వాటా ఉండేది. మధ్యతరగతి కుటుంబం ఓవరాల్ కుటుంబాల ఆదాయాల వాటా 17 రూపాయలు 100 రూపాయలు జీడిపిలో ఉండేది. ఎప్పుడు 2011-12లో అలాంటిది 17 కాదు 23% ఉండేది. 23% ఉండేది. 2011-12లో కుటుంబాల ఆదాయాలు 23%గా ఉండేవి జీడిపిలో. కానీ 2017-18 వచ్చే నాటికల్లా అది 17% పడిపోయింది. అంటే 2011-12, 17-18 మధ్య ఆదాయాలు 6% పడిపోయినాయి. 17-18 కాలంలో అప్పులు డబల్ అయ్యి, అంటే ఆదాయాలు పడిపోవడం అప్పులు పెరగటం అంటే కుటుంబాలు ఇప్పటికే చితికిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఆదాయాలు రాకపోయేటట్లయితే నెలవారీ వేతనాలు వీళ్ళు ఏమాత్రమైనా తట్టుకోగలరా అనే పరిస్థితి. అదే కాకుండా ముందు కాలంలో వీళ్ళ పరిస్థితులు ఈఎంఐలు కట్టడంలో కానీ ఇతరత్ర ఎలా ఉంటాయి, ఉద్యోగాలు పోయేటట్లయితే ఆ సమస్యలు ఉండేటట్లయితే. కాబట్టి ఓవరాల్ ఈరోజు ఈ దేశంలో పెనుభూతంలాగా ఉన్నది. నిన్న కోవిడ్ ముందు కాలం 8%గా ఉంది నిరుద్యోగం అని ఒక అంచనా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, 8% పైన. ఇప్పుడు సుమారుగా 25-26% ఆ నిరుద్యోగం పెరిగింది, భారీ ఎత్తున పెరిగింది. ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. సుమారుగా 3 రెట్లు కొద్దిగా 40-50 రోజుల కాలంలోనే ఇప్పటికీ నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ నేపథ్యాన్ని గమనించాలి. కాబట్టి ప్రధానంగా ఈరోజు జరుగుతుంది ఏంటంటే నిరుద్యోగం భారీ ఎత్తున పడిపోవటం. రెండో పక్కన దేశ ఆర్థిక వ్యవస్థలో ఏదైతే ప్రధాన కొలబద్దగా చూస్తున్నామో జీడిపి, స్థూల జాతీయ ఉత్పత్తి, అది ఇప్పటికే పడిపోయి ఉంది. 4.5% పడిపోయింది మొన్న మార్చి నాటికి. ఇప్పుడు చూసుకునేటట్లయితే అది 2% ఉంటుందా 1% ఉంటుందా లెక్కలేసుకునే పరిస్థితి. కాబట్టి జీడిపి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి, సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు సేవలు మొత్తానికి రూపాయల్లో విలువ కడితే అదే జీడిపి, అది కూడా పడిపోయింది. అంటే ఇక్కడ ఈరోజు ఏంటంటే దేశంలో నిరుద్యోగం పెరగటమే అసలు మేజర్ సమస్య. ఈ సమస్యలన్నీ అక్కర్లా, అసలు దేశంలో ఎంత ఆర్థిక తీవ్రత ఉందంటాను. ఇది అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈరోజు చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెరిగింది, భారతదేశంలో మరింత పెరిగే వాతావరణం ఉంది. కాబట్టి ఓవరాల్ పరిస్థితి చితికిపోయిన పరిస్థితిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. సరే, ఇదే నేపథ్యంలో చూసుకునేటట్లయితే ఇక్కడ మీకు ప్రశ్నలు రావచ్చు. ఏమనంటే మరి ఇప్పుడు ఏం చేయాలి, అది ఏం చేయాలో చెప్పి అంటే జనరల్గా మనం ఆశించేది ఏంటంటే ఈ నిరుద్యోగం పెరిగిన దశలో మనం ఆశించేది ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనా చేయాలని ఆశిస్తాం. ప్రభుత్వం దిశగానే చూస్తున్నాం అందరం. ఈరోజు ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా ప్రభుత్వం దిశగానే ఎట్లా ఆదుకుంటుందో చూస్తున్నారు. సరే, ఆ విషయాల్లోకి పోయే లోపుగా కోవిడ్ ముందు దశను చూద్దాం. కోవిడ్ ముందేమన్నా ఇంతకంటే బాగుందా, కోవిడ్ వల్లే ఈ సమస్య వచ్చిందా, ఇప్పుడు ఏదైతే సమస్యలు మనం చెప్పుకుంటాం నిరుద్యోగం, స్థూల జాతీయ ఉత్పత్తి తదితరాలు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, బ్యాంకు ఎన్పిఆర్, మొండి బకాయిలు, ఇతరత్ర రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలకి మూలం కేవలం కోవిడ్ లేకపోతే కరోనా వైరస్ అనేది రావటం వల్లనేనా అనేది చూసుకునేటట్లయితే కాదని. ఎందుకంటే కరోనా వైరస్ రాక ముందర కూడా డిసెంబర్ మాసానికి చూసుకుంటే 2019 డిసెంబర్, అప్పటికే భారతదేశంలో నిరుద్యోగం అప్పటికంటే ముందు కూడా 2018 డిసెంబర్ నాటికే అప్పటికే భారతదేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల పీక్ లెవెల్ గరిష్ట స్థాయిలో 6.1%గా ఆ రోజే ఉంది. ఆ తర్వాత మరింత పెరిగింది నిరుద్యోగం. 2019 మొత్తం 2019 చివరి దాకా నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. అలాగే ఇతరత్ర సమస్యలు, నిరుద్యోగం తాలూకు ఇతరత్ర కనపడే సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఉదాహరణ తీసుకుంటే మీరు నిరుద్యోగం పెరగడం వల్ల జరిగేది ఏంటి? ప్రజల కొనుగోలు శక్తి పడిపోద్ది. అంటే చేతిలో డబ్బులు ఉండవు కదా నిరుద్యోగికి, వాళ్ళు కొనుగోలు చేయలేరు. దాని తార్కాణమే ఈ స్థాయిలో నిరుద్యోగం పెరుగుతోంది, ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతుంది, సమస్యలు పెరుగుతున్నాయి అంటానికి తార్కాణమే ఈ కాలంలో 2019 కాలంలో మొత్తంలో చూసుకుంటే చివరిదాకా ప్రజలు పార్లే బిస్కెట్ ప్యాకెట్ నుంచి, ఏ పార్లే బిస్కెట్ ప్యాకెట్ 5 రూపాయల ఖరీదు చేసే పార్లే బిస్కెట్ ప్యాకెట్, ఇది ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రోడ్డు పక్కన ఉన్న టీ బడ్డీలోనైనా అమ్ముతారు. 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ మోస్ట్లీ ఉంటుంది అన్ని చోట్ల పార్లే వాళ్ళు.
ఎందుకంటే చాలా మంది పేద జనానికి ఇదే పొద్దున పూట చాయ్తో పాటు తినే స్నాక్, దాన్ని తిని అదే ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ లాంటిది. అట్లాంటి ₹5 బిస్కెట్ ప్యాకెట్ కూడా అమ్ముడు పోనటువంటి పరిస్థితి వచ్చింది 2019లో. ₹5 బిస్కెట్ ప్యాకెట్ నుంచి ఈ చివర ఆటోమొబైల్ కంపెనీల కార్లు, బైకులు, ట్రాక్టర్లు, పెద్ద వెహికల్స్ అయినా ట్రాక్టర్ల దగ్గర నుంచి అన్ని రకాల వాహనాలు అమ్ముడు పోని పరిస్థితి వచ్చింది. ఎంతంటే 22 సంవత్సరాల రికార్డు స్థాయిలో పతనమైనవి వాటి అమ్మకాలు. 22 సంవత్సరాలు ఏంటంటే 1998 తర్వాత 2019, 21 సంవత్సరాల స్థాయిలో పతనమైనవి అమ్మకాలు. ఎందుకంటే 1998లో లెక్కేయటం మొదలుపెట్టారు. ఎన్నమ్ముడు పోతున్నాయి కార్లు, ఎన్నమ్ముడు పోతున్నాయి ట్రాక్టర్లు, ఎన్నమ్ముడు పోతున్నాయి మోటార్ లేకపోతే ట్రక్కులు, ఈ లెక్కలు అప్పుడేయటం మొదలుపెట్టారు. ఆ లెక్కలు వేయటం మొదలుపెట్టిన తర్వాత రికార్డు ఇది. లెక్కలు అంతకుముందు నుంచే ఉన్నా కానీ ఇదే రికార్డు అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లెక్కలు వేయటం మొదలుపెట్టినాక ఇది రికార్డు. ఇంత స్థాయిలో పతనం ఎప్పుడు లేదు. అంటే పార్లే బిస్కెట్ ప్యాకెట్ నుంచి ఆటోమొబైల్ అమ్మకాల దాకా అన్నీ పడిపోయింది. అంటే డిమాండ్ రికార్డు స్థాయిలో పతనం అయింది. కాబట్టి ఇది కొత్తగా పతనం అవుతున్న డిమాండ్ కోవిడ్ అనంతర కాలంలో జరుగుతున్నటువంటి ఆర్థిక వినాశనం కాదు. కోవిడ్ ముందరే భారతదేశంలో ఆర్థిక సంక్షోభం ఉంది. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ప్రపంచంలో ఎవరైనా మీలో ఎకనామిక్స్ విద్యార్థులు ఉంటే మీకు తెలుసు, ఆర్థిక మాంద్యం అంటే ఏం చెబుతాం? ఆర్థిక మాంద్యం అంటే రిసెషన్ అంటాం కదా, రిసెషన్ అంటాం. రిసెషన్ అంటే ఏంటంటారంటే రిసెషన్ వచ్చింది అని చెప్పడానికి తార్కాణం ఏంటి? టెక్నికల్గా అంటే సాంకేతికంగా రిసెషన్ వచ్చిందని చెప్పడానికి మీరు ఒక ఆర్థికవేత్త అయితే దాన్ని ఎలా చెప్తారంటే 2 క్వార్టర్ల పాటు ఒక ఆర్థిక వ్యవస్థలో, 2 క్వార్టర్లు అంటే ఏం లేదు, క్వార్టర్ అంటే 3 నెలలు, సంవత్సరంలో 4 క్వార్టర్లు ఉంటాయి, 4 × 3 12 నెలలు. 4 క్వార్టర్ల పాటు ప్రతి క్వార్టర్ జీడిపి సంఖ్యని చెప్తుంది గవర్నమెంట్. సంవత్సరానికి కలిపి ఒక్కసారి చెప్పుద్ది చివరిలో సంవత్సరానికి అంతటికి ఎంత. కాబట్టి ఒక క్వార్టర్లో ఎంత పడింది జీడిపి చూసి ఒక క్వార్టర్లో జీడిపి పడుద్ది. ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా రిసెషన్ అంటే ఏంటంటే ఒక క్వార్టర్లో జీడిపి పడి నెక్స్ట్ క్వార్టర్లో పైకి లేస్తే అది రిసెషన్ కాదు. కానీ 2 క్వార్టర్ల పాటు అంటే 2-3 నెలల పాటు వరుసగా కనుక జీడిపి పడిపోతే అది ఆర్థిక మాంద్యం, రిసెషన్ లేకపోతే. మరి భారతదేశంలో ఎన్ని క్వార్టర్ల నుంచి పడుతుంది? 2018 మధ్య నుంచి సుమారుగా 2వ క్వార్టర్ నుంచి పడుతుంది. 2018 2వ క్వార్టర్ అంటే సుమారుగా అది మొదటి క్వార్టర్ నుంచి పడుతుంది. అంటే మొదటి క్వార్టర్ ఎప్పుడు బిగిన్ అవుద్ది అంటే ఏప్రిల్ తర్వాత బిగిన్ అవుద్ది. సంవత్సరంలో వార్షికంగా అంటే జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ అని మనం దేన్ని అంటామంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ 31 దాకా ఫైనాన్షియల్ ఇయర్. ఏప్రిల్, మే, జూన్ మొదటి క్వార్టర్, దీనిలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2వ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3వ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4వ క్వార్టర్. ఈ 4 క్వార్టర్లు ఉంటాయి. దానిలో 2018 మొదటి క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్. అప్పటి నుంచి పడుతుంది జీడిపి వరుసగా. అప్పుడు సుమారుగా 8.1%, 8% ఉంది. ఏది ఏప్రిల్, మే, జూన్. తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ చూసుకుంటే అది దానికంటే తక్కువ ఉంది. ఈ నెంబర్లను గుర్తుపట్టుకోలేదు కానీ చివరికి మొన్న ఇక అక్కడి నుంచి పడతా వచ్చి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏది ఇది 2020, 2019 మొత్తం పడింది 2018లో మొదలుపెట్టి ఇప్పుడు 2020లో జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఇది 4వ క్వార్టర్. 2020 సంవత్సరం తాలూకు 4వ క్వార్టర్. దీనిలో ఎంత పడింది? 4.5% పడిపోయింది. 8% నుంచి మొదలుపెట్టి ఇక్కడ కంటిన్యూస్గా సుమారుగా 6-7 క్వార్టర్లు పడింది. 2 క్వార్టర్లు పడితే రిసెషన్ అయితే 6-7 క్వార్టర్లు పడితే దాన్ని ఏమంటారో మన నిర్మలా సీతారామన్ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చెబుతుంది ఏంటంటే ఇది మాంద్యం కాదు, రిసెషన్ కాదు, కేవలం మందగింపు, స్లో అయింది ఎకానమీ అంతే, అంతకంటే ఏం కాలేదు, ఇది మాంద్యం కాదని చెబుతున్నారు. మరి వాళ్ళే జవాబు చెప్పాలి. టెక్నికల్గా రిసెషన్ అంటే 2 నెలలు రిసెషన్ అయితే, 2 నెలల పతనమే రిసెషన్ అయితే, మరి 2 క్వార్టర్ల పతనమే రిసెషన్ అయితే 6-7 క్వార్టర్ల పతనాన్ని ఏమంటారో వాళ్ళు చెప్పాలి. కాబట్టి ప్రధానంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆర్థిక మాంద్య స్థితి అనేది ఆల్రెడీ ఉంది. దాని మీద కోవిడ్ వచ్చి పడింది. ఆ పట్టం వల్ల ఇప్పుడు 2.5%, 2.3 ఏ లెక్క అయినా చెప్పలేండి. ఆ 4.5% కంటే పతనం ఉంది. మరి ఆర్థిక మాంద్యం ముందు నుంచి ఉంది, నిరుద్యోగం ముందు నుంచి పెరుగుతుంది, దానికి కోవిడ్ యాడ్ అయింది. ఇది రాకపోయినా సమస్య పరిష్కారం అయ్యేది కాదు.
ఎందుకంటే నేనేదో స్కెప్టిక్గా నెగటివ్ థింకింగ్తో మామూలుగా ఆరోపించబడ్డట్లుగా బయట వాళ్ళ చేత వామపక్ష ఆలోచన పరుడు కమ్యూనిస్టు కావటం వల్ల చేస్తున్నటువంటి వాదన కాదు. ఇది పడతానే ఉంటుంది అనేది నాకున్న సిద్ధాంతాల దృష్ట్యానో, నాకున్న నెగటివ్ థింకింగ్ దృష్ట్యానో, పెసిమిజం దృష్ట్యానో అంటే నిరాశావాదం దృష్ట్యానో చేస్తున్న వాదన కాదు. ప్రభుత్వ విధానాలు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా కాకుండా ఇంకో రకంగా ఎందుకు ఉండలేరో అర్థమవుతుంది కాబట్టి నేను ఈ వాదన చేస్తున్నాను. ఆర్థిక మాంద్యం తగ్గదు ఈ దేశంలో. ఇదే పరిపాలన, ఇదే పాలసీలు కంటిన్యూ అయింది. ఆ షరతు మీరు ఈ విధానాల్ని ఈ దేశంలోని పాలక వర్గాల్ని ఎవరైతే ఈ తప్పుడు విధానాలతో పరిపాలిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని తొలగించగలిగేటట్లయితే, కొత్త విధానాలు కొత్త ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, కొత్త పాలసీలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఈ పాలసీలకు భిన్నం, ప్రస్తుతం ఉన్న పాలసీలకు భిన్నమైనటువంటి పాలసీలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా కొత్త విధానాలు తెస్తే ఈ దేశం మారుతుంది. ఇదేదో కేవలం వామపక్షాలను అధికారంలోకి తెచ్చుకోవడం కోసమో, లేకపోతే కమ్యూనిస్టులు అధికారంలోకి తెచ్చుకోవడం కోసమో, లేకపోతే జనాన్ని రెచ్చగొట్టడం కోసమో చేసే వాదన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. కోవిడ్ అనంతర కాలంలో నిరుద్యోగం పెరగటం, సరే ఇక చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీ కళ్ళ ముందు రోజు పేపర్లో, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అందరూ ఎంతో కొంత తెలుసుకుంటున్నారు, వాటన్నిటి జోలికి పోని అవసరమైన వాటి జోలికి తప్పితే. కోవిడ్ ముందు కాలంలో కూడా ఇదే జరిగింది. కోవిడ్ అనంతర కాలంలో నిరుద్యోగం పెరిగింది, జీడిపి పతనం పెరిగింది, సమస్యలన్నీ పెరిగినాయి. ఒక మాటకు వస్తే తిండి లేని వాళ్ళు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడల నిండా తిండున్నా కార్మిక జనానికి, పేద జనానికి తిండి దొరకటల్లా. ఆ బియ్యాన్ని వదిలిపెట్టదు కేంద్ర ప్రభుత్వం. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ ఈ విధానాలు ఎందుకు మారవు, ఈ వ్యవస్థ ఈ విధానాలు మారకుండా ఎందుకు కోలుకోలేదు, ఈ ప్రభుత్వాలు ఈ విధానాలకి స్టిక్ ఆన్ అయినటువంటి, అంటి పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ పరిస్థితిని ఎందుకు మార్చలేవు అనేదానికి ఒకటి వీళ్ళు దేన్ని నమ్ముకున్నారు, ఏది ఆచరణలో పెడుతున్నారు వింటే మీకే అర్థం అవుద్ది. జరుగుతున్న పరిణామాలకి, జరుగుతున్న రకరకాల ఘటనలను మీరు గమనిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు లేకపోతే చర్యలు మీరు చూస్తున్నారు కాబట్టి, వీటన్నిటి వెనక ఉన్నటువంటి సైద్ధాంతిక మూలాలు, వీళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ వర్గం ఏంటి, అది చూస్తే మీకే అర్థం అవుద్ది. ఎందుకని ఇదే విధానాలు వీళ్ళు కొనసాగిస్తారో, ఈ విధానాలతో ఎందుకు బయటపడలేమో కూడా తెలిసిపోద్ది. ఒకటి, మీకు సమస్య ఏంటంటే ఇక్కడ నిరుద్యోగం పెరిగింది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అది కోవిడ్ ముందర నిజమే, కోవిడ్ తర్వాత నిజమే. కానీ ఇక్కడ డిమాండ్ పత్రం జరిగినప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎట్లా రెస్క్యూ చేయాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుకోవాలనే దగ్గర ఏం చేస్తారు మీరు? ఎవరికి అంటే ఇప్పుడు కొనుగోలు శక్తి పడిపోయింది ప్రజలది, నిరుద్యోగం వల్ల, జీడిపి పతనం వల్ల కొనుగోలు శక్తి పడింది. కొనుగోలు శక్తి పడిపోతే వీళ్ళ కొనుగోలు శక్తి పడిపోయింది కాబట్టి కార్పొరేట్లకు అమ్మకాలు లేవు, అంతే కదా. వీళ్ళు నా దగ్గర డబ్బులు లేకపోతే మనలాంటి వాళ్ళందరూ నిరుద్యోగంలో కింద రోడ్ల మీద ఉంటే ఏ కొనుగోళ్ళు చేయలేము, మార్కెట్లో చేయలేనప్పుడు పై వాళ్ళు అమ్ముకునేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు అందరూ దుకాణాలు బంద్, లేకపోతే తక్కువ ఉత్పత్తి అంత స్థాయిలో చేయకుండా ఎంత అమ్ముడు పోద్దో అంతవరకే తగ్గించుకొని చేస్తారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వం వేలు పెడితే, ఎక్కడ చర్యలు తీసుకుంటే దేనివల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది, ఎట్నుంచి మొదలు పెట్టాలి నరుక్కు రావటం అంటే? ఎట్నుంచి వస్తున్నారు వీళ్ళు ప్రభుత్వంలోని వాళ్ళు? కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు. ఏ కార్పొరేట్లు అయితే ఈరోజు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేకపోతే తాము ఉత్పత్తిని కొనసాగించలేవు, ప్రజలు కొనకపోతే వాళ్ళు ఉత్పత్తి చేసి ఏం చేసుకుంటారు? వాళ్ళు ఉత్పత్తి చేస్తుంది లాభాల కోసం, సరదాకి ఎంటర్టైన్మెంట్ కాదు కదా. వాళ్ళు ఉత్పత్తి చేయాలంటే ప్రజల కొనుగోలు శక్తి ఉండాలి, అప్పుడే వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, లేకపోతే కొత్తగా పెట్టుబడులు పెడతారు, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోయి కార్పొరేట్లకు ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడే కాదు చూడండి, దీన్ని వివరించే దశలో పోతున్నప్పుడు ముందు చూడండి. 2019 మధ్యలోనే మనం అందరూ ఆర్థిక మాంద్యం ఉందో ఇది కారణాలు, మీరు బడ్జెట్ తప్పేస్తున్నారు, దానిలో ప్రాధాన్యతలు తప్పు ఉన్నాయి, బడ్జెట్ ప్రలో ఉద్దీపన పథకం అంటే పేద ప్రజలకి డబ్బులు వచ్చే విధంగా, చేతిలోకి నిరుద్యోగాన్ని పరిష్కరించే విధంగా, లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకానికి డబ్బులు కేటాయించి వాళ్ళకి పని కల్పించే విధంగా గ్రామీణ కూలీలకి ఇవన్నీ మనం పక్క చెబుతుంటే, వీళ్ళు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? వీళ్ళు కార్పొరేట్లకు ఇస్తున్నారు డబ్బులు. దానికి రకరకాల తార్కాణాలు. సరే, బడ్జెట్ ఆ రోజు పక్కన కాసేపు పెడదాం. తర్వాత బడ్జెట్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ కాలంలో ఈ చర్చ ముదురుతుంటే, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కాలంలో ఆర్థిక మాంద్యం ఉంది అంటే స్లో డౌన్ అన్నారు. సరే, స్లో డౌన్ అయితే నువ్వేం చేయాలి?
ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఏర్పాటు చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తా పోయారు. ఎలా ఇచ్చారు కార్పొరేట్లకు రాయితీలు? ఒకటి, ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోతున్నాయి కాబట్టి కార్ల అమ్మకాలు, ట్రక్కుల అమ్మకాలు, ఇట్లాంటి ఆటోమొబైల్ వాళ్ళకి రాయితీలు, కంపెనీలకు రాయితీలు ఇవ్వటం మొదలు పెట్టారు. అమ్ముకోవటం కోసం వాళ్ళ ట్యాక్స్లో ఇంకోటో రాయితీలు ఇవ్వటం. వాళ్ళకి రాయితీలు ఇస్తే ఏమవుద్ది? కొనేవాడు నేను కదా, నా దగ్గర డబ్బులుంటే నేను కొంటా. వాడికి రాయితీ ఇస్తే వాడు ఏం చేస్తాడు? వాడు ఉత్పత్తి ఆల్రెడీ ఆపేసి కూర్చున్నాడు, లేకపోతే తగ్గించి కూర్చున్నాడు. చాలా ఉత్పత్తి ఆగిపోయింది. ఆ కారణం చేతనే ఆ కాలంలో సెప్టెంబర్, అక్టోబర్ ఆ కాలంలో సుమారుగా 3 లక్షల మంది ఆటోమొబైల్ కంపెనీల్లో ఉద్యోగాలు పోయినాయి. ఎందుకంటే ఉత్పత్తి చేసి అమ్ముకోలేక ఉద్యోగస్తులను తీసేస్తున్నాడు, ఉత్పత్తి ఆపేసి తగ్గించేసి. వాడు చాలా ఫ్యాక్టరీలు కొన్ని రోజుల పాటు పనిచేయట్లా, నెలలో కొన్ని షిఫ్ట్లు పనిచేయట్లా. వాడికి డబ్బులు తీసుకెళ్ళిస్తే వాడు ఏం చేస్తాడు? తీసి దాచుకుంటాడు, వాడు లాభాలు పెంచుకుని లెక్కల్లో చూపించుకుంటాడు. క్వార్టర్లీ లెక్కల్లో షేర్ మార్కెట్లో అందరినీ ప్లీజ్ చేయడానికి నాకు ఇంత లాభాలు వచ్చినాయని చూపించుకుంటాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా అదనంగా ఒక కారు, ఒక ట్రక్ కూడా అమ్మలేవు. కానీ ఆటోమొబైల్ కంపెనీలకు రాయితీలు ఇచ్చారు. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం 25,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి బ్యాంకుల్లోనూ ఇంకో ఫైనాన్స్ సంస్థల్లోనూ పెట్టి వాళ్ళకి అప్పులు ఇవ్వండి. ఎవరికి? ఏ ప్రాజెక్టులు అయితే మధ్యలో ఆగిపోయినాయి రియల్ ఎస్టేట్ బిల్డర్లై, ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి అప్పు ఇవ్వండి అన్నారు. ఏమయ్యా పెద్ద మనుషులు, ఆల్రెడీ ఇప్పటికే ఆ సెప్టెంబర్, అక్టోబర్ కాలానికి 12-13 లక్షల యూనిట్లు, అంటే 13 లక్షల ఫ్లాట్లో లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లు ఏదైనా కానివ్వండి, 12-13 లక్షల దాకా ఆ కాలానికే దేశంలోని 8-9 ప్రధాన నగరాల్లో అమ్మకానికి నోచుకోక ఆగిపోయి ఉన్నాయి. అసలు కొనేవాళ్ళు ఎవరు లేరు. కట్టారు, వీళ్ళు అట్లా పెట్టేశారు కొనేవాళ్ళు లేక. మరి అట్లాంటి స్థితిలో నువ్వు తీసుకెళ్ళి 25,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టి బ్యాంకుల్లో పెట్టి రెండు అప్పులు తీసుకొని మీ ప్రాజెక్ట్ ఆగిపోతే పూర్తి చేసుకోండి అంటే వాడు పూర్తి చేసి ఎవడికి అమ్ముకుంటాడు? కుదేలైన డిమాండ్, మార్కెట్లో కొనేవాళ్ళు లేడు. ఆల్రెడీ తయారైన ఫ్లాట్లు, యూనిట్లు అమ్మకాలకు నోచుకోలేదు. మళ్ళీ ఇంకా పూర్తిగా నిర్మాణాలని పూర్తి చేసి అమ్ముకోమంటే ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా? వాడు లాభాల కోసం పెట్టుకున్నాడు. వాడి ప్రాణంతో సమస్య అది, వాడు లాభం వాడు పెట్టాడు కదా పెట్టుబడి. అప్పుడు దయచేసి ఏంటంటే మిత్రులారు ఇక్కడ గమనించాల్సింది, వీళ్ళు కార్పొరేట్లకు ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత ఇంకో పరిణామం, ఇదంతా జారదన్నట్టు సుమారుగా అక్టోబర్, నవంబర్ పీరియడ్ వచ్చేసరికి సెప్టెంబర్కేనేమో కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించారు 10%, రికార్డు స్థాయి అది. మరి అంటే సుమారుగా 32% రేంజ్, 34% అనుకుంటా ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి 24%, మళ్ళీ తర్వాత బడ్జెట్లో 22 కూడా తగ్గించినట్టున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించేశారు. కార్పొరేట్లు కట్టే పన్నును తగ్గించారు. అవి కట్టాల్సిన పన్ను, వాటి లాభాల మీద ఇతరత్ర కట్టాల్సిన పన్ను తగ్గించేశారు. అంటే ఇప్పుడు ఏమైంది, మీకు ట్యాక్స్ తగ్గి వాళ్ళ మీద పన్ను భారం తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ డబ్బుల్ని, లెక్క ఏంటంటే ప్రభుత్వాన్ని, ఆ డబ్బులు కనుక వాళ్ళకి మిగిలితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని, పెట్టుబడులుగా పెడితే ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు అప్పుడు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? అప్పటికే ఈ కార్పొరేట్ ట్యాక్స్ 10% తగ్గించే నాటికే చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తిని 100 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంటే అంత ముందు మార్కెట్లో అమ్ముకోవడానికి 100 యూనిట్లు అంటే ఒక లైట్ ఉందనుకోండి, ఒక టేబుల్ లైట్, 100 టేబుల్ లైట్లు ఉత్పత్తి చేసేవాడు ఈ పరిస్థితి. మీరు కార్పొరేట్ రాయితీలు 10% ట్యాక్స్ తగ్గించే నాటికి 70 ఉత్పత్తి చేస్తున్నాడు, 69.1 యూనిట్లే ఉత్పత్తి చేస్తున్నాడు. నిజానికి ఆ కరెక్ట్ నెంబర్ అది 69.1. అప్పుడు సెప్టెంబర్, అక్టోబర్కి అంటే ఏంటి, వాడు ఉత్పత్తి సామర్థ్యాన్ని మొత్తం 100 యూనిట్లు ఉత్పత్తి చేయగలిగిన చోట 70 చేస్తున్నాడు. ఎందుకు? 100 తయారు చేస్తే అమ్మలేకపోతున్నాడు మార్కెట్లో డిమాండ్ లేక. అందుకని 70 చేసి మిగతా 30% ప్రొడక్షన్ ఆపేసి, ఆ మెషిన్లు ఆపేసి, అక్కడ వరకు కూలీలను కూడా తీసేసి, పనోళ్ళని తీసేసి, ఉద్యోగస్తులను తీసేసి ఉత్పత్తి ఆపేశాడు. మరి వాడికి నువ్వు ఇంకా కార్పొరేట్ రాయితీ ఆడేం చేసుకుంటాడు? డబ్బులు ఏం చేసుకుంటాడో వెనక దాచుకుంటాడు, లేకపోతే ఆల్రెడీ వాడికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి పరిష్కారం చేసుకోవడానికి వాడుకుంటాడు తప్పితే వాడేమి ఇన్వెస్ట్ చేయడు. మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేసి ఎవడికి అమ్ముతాడు? ఉన్నదే అమ్మలేనోడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఇది కదా మీరు కార్పొరేట్లకు ఇస్తున్నారు. ఓవరాల్ ఇది ఏంటంటే కార్పొరేట్లకు అనుకోలేని విధం. మరి మీరు మొత్తం ఆ కాలంలో చూడండి, కోవిడ్ ముందర కాలంలో కోవిడ్ ముందర కాలంలో ఇచ్చిన రాయితీలు, పోయిన సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ప్రాంతాలు ఇన్ని రాయితీలు ఇచ్చారు కదా. ప్రజలకే రాయితీ ఇచ్చారు ఉద్దీపన పథకం కింద. డిమాండ్ లేదు, కొనుగోలు శక్తి పడిపోయింది, బిస్కెట్ ప్యాకెట్, ఆటోమొబైల్ అమ్మకాలు లేవు. మీరు ప్రజలకు ఇచ్చిన ఉద్దీపన ఏంటి? ఏమీ ఇవ్వాలి. పైగా ప్రజల మీద భారాలు పెంచారు. ఎల్పిజి బండ దగ్గర నుంచి నిన్నగాక మొన్న ఏప్రిల్ నెలలో కొత్తగా కోవిడ్ అనంతరమైనా కానీ చెబుతున్నా, ఎరువుల ధరల దాకా ప్రతి ధర పెంచారు. పెట్రోల్ మీద కూడా అంతకుముందు 2018 బడ్జెట్లో పెట్రోల్ మీద కూడా ₹2 పెంచారు. మళ్ళీ మొన్న ఈ మధ్య ఆయిల్ ధరలు పడిపోతున్నప్పుడు
ఆయిల్ మీద పెట్రోలియం ముడి చమురు మీద ₹3 దాకా ఎక్సైజ్ డ్యూటీ పెంచు కూర్చున్నారు. ప్రజల మీద భారాలు వేస్తున్నారు, కార్పొరేట్లకు సబ్సిడీలు ఇస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళకి కన్సెషన్లు ఇస్తున్నారు. మరి ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా కోలుకుంటుంది? కోలుకోదు కదా. ఇటు నుంచి మొదలు పెట్టాలి మీరు. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెబుతుంది కాదు, దానికి ముందు ఒక ముక్క. కోవిడ్ అనంతర కాలంలో కూడా ఇదే చేశారు ఎక్కువ. ఎక్కడ మీరు ఉదాహరణ, కోవిడ్ అనంతర కాలంలో కార్పొరేట్లకి సంబంధించినంత వరకు కొన్ని రాయితీలు ఇచ్చారు. ఎందుకంటే అంతకుముందే చాలా ఇచ్చారు, కొన్ని రాయితీలు. కానీ ప్రజలకు సంబంధించినంత వరకు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఎకనామిక్ ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు ప్రజలను ఆదుకోవటానికి. ఏది నిరుద్యోగులు అవుతున్న వాళ్ళని, లేకపోతే కొనుగోలు శక్తి పడిపోయిన వాళ్ళని, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కూలీలను, ఇంకోళ్ళను ఒక ప్యాకేజ్ ఇచ్చామన్నారు. ఆ ప్యాకేజ్ ఎంత? ₹170,000 ప్యాకేజ్ ఇచ్చామని అన్నారు. అది ఘనంగానే. కానీ నిజానికి నేను కూడా మొదటి నుంచి చెబుతున్నాను ఏంటంటే ₹170,000 ఉత్తాబద్ధం అని. దానికి ఉదాహరణ, ₹170,000 పిఎం కిసాన్ అనేది ఒకటి ఉంది. పిఎం కిసాన్ అంటే రైతాంగానికి గవర్నమెంట్ డైరెక్ట్ గా ₹6,000 ఇస్తుంది సంవత్సరానికి. దాన్ని 3 దఫాలుగా ఇస్తుంది. కృష్ణ దాన్ని 3 దఫాలుగా ఇస్తుంది. 3 దఫాలుగా 3 2,000గా ఇస్తుంది. సంవత్సరంలో 3 దఫాలుగా 3 2,000 ఇస్తుంది. ₹6,000 పిఎం కిసాన్. ఇది మొదటి నుంచి గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పెట్టిన ఇది పథకం. ఈ ₹6,000 తాలూకు ఒక కిస్తీ అంటే ఒక ₹2,000 ముందు రావాల్సి ఉంది, ఒక నెలకు 2 నెలల 15కు. దాన్ని తెచ్చి ఇప్పుడు ఈ ప్యాకేజ్లో కలిపిచ్చారు. ప్యాకేజ్ ఎకనామిక్ ప్యాకేజ్ అంటే అది ప్రత్యేకంగా మీరు రోజువారీ బడ్జెట్లో అంచనాలు వేసిన దానికి అదనంగా ఇచ్చేది ప్యాకేజ్. ప్రత్యేక పరిస్థితికి ప్రత్యేకంగా ఇచ్చేది, ప్రత్యేక కష్టానికి ప్రత్యేకంగా ఆదుకునేది ప్యాకేజ్. కానీ ఈ ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన దాని స్థానంలో ముందుగా తర్వాతి కాలంలో రావాల్సిన దాన్ని అడ్వాన్స్ చేసి ఇప్పుడు ఇచ్చారు. అంటే ఆ తర్వాత ఇవ్వరు. దీన్ని ప్యాకేజ్లో కలుపుకొని ₹18,000 చెప్పారు. అంటే ₹2,000 చొప్పున వస్తాయి కాబట్టి సుమారుగా 8-9 కోట్ల మందికి రావాలి. 16,000 నుంచి ₹18 కోట్ల ఈ ₹170,000 లెక్కలో తీసేయచ్చు. తర్వాతది జాతీయ ఉపాధి హామీ పథకం కూలీని ₹182 నుంచి ₹202 పెంచాం. అంటే ₹20 కూలీ పెంచాం రోజువారీ సగటు వేతనం అని చెప్పారు. ₹20 వేతనం పెంచి రోజువారీ ₹100 రోజుల పని ఇవ్వాలి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూల్ ఏంటంటే ఒక వ్యక్తి పోయి కూలీ అడిగితే గ్రామీణ ప్రాంతాల్లో ₹100 రోజుల పాటు కూలీ దొరకాలి, అతనికి ఇవ్వాలి. 100 రోజుల పాటు, ఆ సంవత్సరంలో 100 రోజులు ఇవ్వాలి. 100 రోజులు ఇస్తే పని అతనికి 100 ఇంటూ ఈ పెరిగిన ₹20 చొప్పున ₹2,000 సంవత్సరానికి లబ్ధి చేకూరుద్దని నిర్మలా సీతారామన్ గారు ఘనంగా చెప్పారు. ఆర్థిక మంత్రి గారు ₹2,000 అదనంగా దొరుకుద్దని. ₹2,000 అదనంగా దొరకాలంటే ఈ 100 రోజుల పని దొరకాలి ముందు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా మిత్రులారా, 100 రోజుల పని అసలు దొరుకుతుందా కూలీలకి? లేదు కదా. ఎందుకంటే 100 రోజుల పని దొరకటం ఈరోజు కేటాయింపులు తగ్గి జాతీయ ఉపాధి హామీ పథకానికి తక్కువ కేటాయింపులు రోజువారీ సంవత్సరం వారీ దీన్ని బడ్జెట్కి కుదిస్తా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని కావాల్సిన కూలీలు పేదల సంఖ్య పెరిగిపోతుంటే ఈ దేశంలో రకరకాల సమస్యలు, పేదరికం తగ్గడం వల్ల, నిరుద్యోగం వల్ల మీరు కేటాయిస్తుంది సరిపోక వీళ్ళందరికీ పని ఎన్నాళ్ళు దొరుకుతుంది? 100 రోజుల సగటు పని దొరకటంలా. ఓవరాల్ దేశం మొత్తం కలిపి ఎవరేసి తీస్తే 48-50 రోజులే నాకు తెలిసినంత వరకు సగటున పని దొరుకుతుంది కూలీలకు. అంటే ఏమవుతుంది మీకు? ఆ 50 రోజులు ఇంటూ ₹20 ₹1,000 అదనపు లబ్ధి ఆ 50 రోజులు దొరికితే. అది కూడా ఏమవుతుంది, చాలా సందర్భాల్లో వీళ్ళు పనిచేసిన తర్వాత ఆ వేతన కూలీలకి ఎవరైతే కూలీ చేశారో వాళ్ళకి జీతం వెంటనే రావట్లా. రోజువారీ కూలీ తెచ్చుకునే వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ఆ డబ్బులు అవసరం. అలాంటి వాళ్ళకి నెలల తరబడి వాయిదా వేస్తున్నారు పేమెంట్లు, డబ్బులు లేవని. దీని గురించి సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఆ ప్యాకేజీలో అది కూడా అబద్ధం. 100 రోజుల పనికి 2,000 లభించడం, ₹20 పెరిగి అది అబద్ధం. సరే, ఇక 3 జన్ధన్ ఖాతాలో అదొక 20 కోట్ల మంది మహిళలు, వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ₹500 నెల చొప్పున ₹1,500 ఇస్తామన్నారు. అంటే సుమారు ₹30,000 కోట్ల. కానీ ₹30,000 కోట్ల ఖర్చు పెట్టడం ఓకే, గుడ్. కానీ ఏంటంటే ₹500 నెలకు అనేది అసంబద్ధం. ఎందుకంటే ₹500 ఈ రోజున్న పరిస్థితిలో మీరు 5 కిలోల బియ్యం ఇచ్చారు, 1 కిలో పప్పు ఇచ్చారు, ఇతరత్ర చాలా ఖర్చులు ఉంటాయి. ₹500 అయిపోయేది కాదు, చాలా పెద్ద ఎత్తున. అందుకే చాలా సంస్థలు అడిగినాయి ఏమని, నెల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఉంది, CII అంటే పారిశ్రామికవేత్తల సమాఖ్య. అది అడిగింది ఏమని, ₹5,000 నెలకి దారిద్ర్య రేఖ దిగున ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని. ఎవరో కాదు, మనం అడగల కమ్యూనిస్టులో.
ముందు. ఇప్పుడు అడుగుతున్నాం మనం 7,500 అడుగుతున్నాం. మనమే కాదు, పారిశ్రామికవేత్తల సమాఖ్య కూడా 5,000 మంది నెలకి దారిద్ర్యరేఖ దిగువన ఉన్న వాళ్ళకి. అదే కాదు, బలహీన వర్గాలకి, వృద్ధులకి 10,000 మంది. ఇలా రకరకాల డిమాండ్లు ఉన్నాయి. ఈ మధ్య రఘురామరాజన్ గారని గతంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన ఆయన కూడా వచ్చి 5,000 రూపాయల చొప్పున వీళ్ళకి ప్రజలకు కనుక నెల ఇస్తే ఒక 65,000 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పారు. ఎందుకంటే దేశంలో 13 కోట్ల పేద కుటుంబాలు ఉన్నాయని, ప్రతి కుటుంబంలో 5గురు ఉంటారనేది ఈ దేశంలో సగటు లెక్క. 13 × 5 65 కోట్ల మంది. 65 కోట్ల మంది జనాభాకి మీరు కుటుంబానికి కనుక 5,000 చొప్పున ఇస్తే 13 కోట్ల కుటుంబాలకి 5,000 చొప్పున ఇస్తే 65,000 కోట్ల ఖర్చు అని లెక్క చెప్పారు. సరే, సిఐఏ లెక్కల ప్రకారం అదేంటంటే 20 కోట్ల మంది జన్ధన్ అకౌంట్ అది ఇస్తే 40,000 కోట్లు, 20,000 కోట్లు అనుకుంటా, 5 2 సుమారుగా అది 20 కోట్ల కుటుంబాలకి సుమారుగా అది ఒక 5,000 అనుకోండి. 5,000 ఇది ఆ లెక్క ఏదైనా కానీ దీనికంటే తక్కువైనా ఈ లెక్కల్లో తేలుతాయి ఇక్కడ. తర్వాత ఈ గవర్నమెంట్ చెప్పిన ఇతరత్త అన్ని గ్యాస్ బండ్ ఒకటి 3 నెలల చొప్పున 3 నెలలు ఫ్రీగా ఇస్తామన్నారు. 3 నెలలు ఫ్రీగా ఇచ్చిన 4 సిలిండర్లు ఎవరు వాడరు కదా, కుటుంబం వాడగలిగింది మా అయితే నెలన్నరకు సిలిండర్ చొప్పున వేసుకుంటే 2 సిలిండర్లు వాడతారు. అంతవరకు ఏదో ఇచ్చారు రాయితీ, కానీ వాళ్ళు గ్యాస్ బండ్ ధర పెంచడానికి గ్యారంటీ ఏం లేదు. సరే, ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి సరే వదిలేయండి, ఆ తర్వాత నొల్లుకుంటారు తర్వాత కాలంలో. తర్వాత ఏంటంటే ఇక్కడ 31,000 కోట్ల రూపాయలు ఒకటి చూపించారు లెక్క, నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన నిధి. ఆ నిధిలో 31,000 కోట్ల రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే నిధి అది. దాన్ని పంచమని చెప్పి, దాన్ని ఉపయోగించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి దాన్ని తన ప్యాకేజీలో కలుపుకుంది. కేంద్ర ప్యాకేజీలో 1,70,000 ఇదేమైనా భావ్యమా? అది ఇచ్చింది కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి. అలాగే ఇంకో మినరల్ ఫండ్ లాంటిది, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ లాంటిది ఒకటి ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది, అది కేంద్రం. అందుకనే ఫైనాన్షియల్ టైమ్స్ అనే పత్రిక, అంతర్జాతీయ పత్రిక స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీలో సగం మాత్రమే నిజం, 65-70,000 కోట్ల రూపాయలు మాత్రమే నిజమైన ప్యాకేజీ. మిగతాదంతా అడ్వాన్స్ చేసిన మొత్తమే. ముందు జరగాల్సింది బడ్జెట్లో వేశారు ఇంత ఖర్చు పెట్టాలని, ఆ తర్వాత కాలంలో ఖర్చు పెట్టాల్సిందని ఇప్పుడే ఖర్చు పెట్టేశారు, మనకి ఇచ్చారు తర్వాత ఇవ్వరు. కాబట్టి ఎందుకంటే సగమే ఇచ్చారు, అది నిజం. అంటే కార్పొరేట్లకి 1,45,000 కోట్ల వరకు వదులుకోవడానికి మీకు 10% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి మనసు ఒప్పుద్ది. లేకపోతే ఈరోజు రైట్ ఆఫ్లు జరిగినాయి. బ్యాంక్ రైట్ ఆఫ్ అంటే బ్యాంక్ లోన్స్ కొన్ని రద్దు అయినట్టు, అంటే టెక్నికల్ రైట్ ఆఫ్ అంటారు దాన్ని, ఇక మేము ఫాలో అవ్వంటారు, కానీ ఫాలో అయిందాక నా డౌట్, ఇక మళ్ళీ ఫాలో అవుతాం వాటిని పట్టుకుంటాం అంటారు. రైట్ ఆఫ్ అయినాయి ఎంత అయినాయి? 68,000 కోట్ల పైన రైట్ ఆఫ్ చేశారు మీరు. కానీ నిజానికి మీరు కార్మిక వర్గానికి ఇవ్వడానికి 65,000 కోట్లు మీకు మనసు రాల. నిజానికి రైట్ ఆఫ్లు జరిగినాయి ఎంత అంటే, ఈ మొన్న బయటపడ్డ దాని ప్రకారం ఆర్టీఐ కార్యకర్త అప్లై చేసిన దాని మీద పోయిన సంవత్సరం సెప్టెంబర్లో రైట్ ఆఫే 68,607 కోట్లు. దీనికి ముందు 2014-15 నుంచి 2019-20 దాకా జరిగిన రైట్ ఆఫ్లో మొత్తం సుమారుగా 6.6 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. రద్దు చేసినట్టు ఒక రకంగా బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళై ఆ డబ్బులు వసూలు చేయకుండా ఆ అకౌంట్లో రద్దు చేశారు. ఆ డబ్బులు కట్టక్కర్లేనన్న పరిస్థితి దరిదాపుగా. మరి అంతా విజయ్ మాల్యా వదులుకోగలరు, నీరవ్ మోడీకి వదులుకోగలరు, చోక్స్కి వదులుకోగలరు మీరు, కానీ ప్రజలకు ఇవ్వలేరు. అలాగే రైతు రుణమాఫీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా గతం నుంచి మీకు తెలుసు. చాలా సందర్భాల్లో మోడీ గారు చెప్పారు, ఇతరులు చెప్పారు, రైతు రుణమాఫీ చేసినట్లయితే కనుక అది బ్యాంకింగ్ రంగంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే బ్యాంకులు ఇక రుణాలు ఇవ్వడానికి వెనకాడతాయి కాబట్టి, రుణాలు రద్దు అవుతుంటే అది తమకు ఇబ్బంది అని రుణాలు ఇవ్వవు కాబట్టి రైతు రుణమాఫీ మంచి పద్ధతి కాదన్నారు. కానీ ఈ రైట్ ఆఫ్లను ఏమంటారు? కాబట్టి నడుస్తున్న నీతి ఏంటంటే అయినవాడికి ఆఖరికి, అయినవాడికి ఆకుల్లో కానివాడికి కంచాల్లో. సామాన్య జనానికి ఏమో మొండి చేయి చూపిస్తున్నారు, ఎంగిలి చేయి కూడా విదిలించని పరిస్థితుంది. కోటాను కోట్లకు పడగలెత్తిన వాళ్ళకేమో డబ్బులు కుప్పలుగా వాళ్ళ నెత్తిన గుమ్మరిస్తున్నారు. ఇది జరుగుతున్న నీతి. కోవిడ్ ముందదే, కోవిడ్ తర్వాత అదే. మరి ఎందుకు ఈ నీతి? ఈ నీతికి కారణం ఒకటి. ఈ నీతికి కారణం 1979లో ప్రపంచంలో వచ్చిన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక విధానాలు. ఆ నీతిని మనం భారతదేశంలో అమలు చేయటం మొదలుపెట్టింది 1991లో సంస్కరణల పేరుతో. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ. ఈ నీతి తాలూకు సారాంశం ఏంటంటే
పేదవాళ్ళ గనక ఉచితంగా ఏదైనా ఇస్తే సామాన్య జనానికి వాళ్ళు సోమరిపోతులు అవుతారు. కాబట్టి ఏంటంటే దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్, ఉచిత భోజనం లేదు. ఎవరికి ఏది సామాన్య జనానికి ఉచితంగా ఇవ్వకండి, వాళ్ళు సోమరిపోతులు అవుతారు. కాబట్టి దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అని పెట్టారు. దీనికి ముందర కాలం సిద్ధాంతం వేరే చెప్తారు, దీనికి మళ్ళీ వచ్చేలోపు. దీనికి ముందర 79కి ముందు ప్రపంచవ్యాప్తంగా సంక్షేమ రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్, పేదలకు ఏది ఉచితంగా ఇవ్వద్దు అనేది అప్పుడు లేదు. అప్పుడున్న సిద్ధాంతం ఏంటంటే 1930లో ప్రపంచంలో పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత చాలా పాఠాలు నేర్చుకున్నటువంటి పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాలు తమ ఆర్థిక విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాయి. మార్చుకున్న క్రమంలో ఏం చేసినాయి అంటే అంతకు ముందులాగా ధనవంతులకు అనుకూలంగా పూర్తిగా వ్యవహరించడం తగ్గించి న్యూ డీల్ అనేవి చేసుకున్నాయి. న్యూ డీల్ అంటే కొత్త రాజీ. అది ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అనే అమెరికా అధ్యక్షుడి విధానం. న్యూ డీల్ అంటే ఏంటంటే కొత్త రాజీ. ఎవరికి కొత్త రాజీ? కార్మికుడికి పెట్టుబడిదారుడికి మధ్య ఒక కొత్త రాజీ జరిగింది ఆ సంక్షోభ కాలంలో, ఆర్థిక మాంద్య కాలంలో. ఆ కొత్త రాజీ ప్రకారం కార్మికుడి సంక్షేమం చూడటం ప్రభుత్వ బాధ్యతగా ఏర్పడింది. కార్మికులు, సామాన్య జనం, దేశ ప్రజలు, మెజారిటీ దేశ ప్రజలు వీళ్ళ కోసం ఉచితంగా విద్యా వైద్యం లాంటి ప్రభుత్వం వీళ్ళ సంక్షేమం చూడటం, వీళ్ళ పింఛన్ల దగ్గర, వీళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ బాగోగుల దగ్గర నుంచి కార్మికుల సంక్షేమం చూడటం ఒక ప్రధాన స్రవంతి భాగంగా మారింది న్యూఢిల్లీలో. న్యూఢిల్లీ ఏంటంటే లేబర్కి క్యాపిటల్కి కుదిరినట్టు కొత్త ఒప్పందం. లేబర్కి అంటే కార్మికులకి ట్రేడ్ యూనియన్లు పెట్టుకునే హక్కులు ఇచ్చారు. అలాగే కార్పొరేట్లు ఏ అయితే కంపెనీలు ఉన్నాయో, పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు రకరకాలైనటువంటి రాయితీలు కార్మికులకు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ కోసం రకరకాల కేటాయింపులు, వాళ్ళ ఆరోగ్యం కోసమో లేకపోతే వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఉచితంగా రకరకాల రాయితీలు, ఉచిత భోజనాలు, లేకపోతే ఇంకోటో వాళ్ళ వృద్ధాప్యానికి సంబంధించిన జాగ్రత్తలు, వాళ్ళ పని పరిస్థితుల్లో మెరుగుదల, వాళ్ళ వేతనాల పెంపుదల, ఇలా రకరకాలుగా కార్పొరేట్లు, గవర్నమెంట్లు కార్మికుల గురించి, మామూలు జనాల గురించి, ఉద్యోగస్తుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి పట్టించుకోవడం మొదలుపెట్టినాయి. ఇదే వెల్ఫేర్ స్టేట్ ఏర్పడింది. న్యూ డీల్ ప్రకారం ఆ రోజు వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం ఏర్పడింది. అన్ని రకాల కార్మికులు బాగున్నారు, కార్పొరేట్ల లాభాలు కూడా పెరిగినాయి ఆ రోజు. తర్వాత కాలంలో కోలుకుంది ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఆర్థిక మాంద్యం ఏర్పడటం అంటేనే డిమాండ్ పడిపోయి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది ఆ రోజు 30లో. ఈ న్యూ డీల్ వచ్చి సంక్షేమ రాజ్యం వచ్చిన తర్వాత అందరికీ ఉపాధి వచ్చింది, దాన్ని కల్పించారు. దానివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఆటోమేటిక్గా కార్పొరేట్లు కూడా కోలుకున్నాయి, మూసేసుకున్న పరిశ్రమలు తెరిచారు, సగం పనిచేస్తున్న పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేసినాయి. ఈ రకంగా పరిశ్రమలు కూడా వెలసిల్లినాయి. ఇట్లా న్యూ డీల్ ఆ రోజు జరిగిన తర్వాత, సరే రెండో ప్రపంచ యుద్ధం విధ్వంసం ఆ తర్వాత పూర్తయిన తర్వాత 45 తర్వాత 50 నుంచి 1979 దాకా కూడా బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ రాజ్యాలు పాశ్చాత్య దేశాల్లో నడిచినాయి. అంటే అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి దేశాలు, యూరోపియన్ దేశాల్లో, జపాన్ కూడా కలుపుకుంటే అది పాశ్చాత్య కాకపోయినా. ఈ సంక్షేమ రాజ్యాలన్నిటికీ జరిగింది ఏంటంటే ఆ కాలాన్ని ఏమంటారంటే ఈ సంక్షేమ రాజ్యాలు నడుస్తున్న కాలం, న్యూ డీల్ కాలం 50 నుంచి 79 దాకా పెట్టుబడిదారీ వ్యవస్థ స్వర్ణయుగం అంటారు. అంత బాగా నడిచింది పెట్టుబడిదారీ వ్యవస్థ, దాని పేరే స్వర్ణయుగం పెట్టుబడిదారీ వ్యవస్థ. కానీ 79లో దీన్ని కూలదోసి ఇందాక నేను చెప్పినటువంటి సంక్షేమ రాజ్య వ్యవస్థను కూలదోసి కార్మికులకి ఇవ్వటాన్ని వదిలేసి పేదవాళ్ళకి డిమాండ్ పెంచడానికి వాళ్ళ సంక్షేమం చూడటం మానేసి దాన్ని అప్పుడు ఆ పాత విధానాన్ని, వెల్ఫేర్ స్టేట్ విధానాన్ని డిమాండ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే డిమాండ్ పెంచడం, కార్మికుల కొనుగోలు శక్తి, మధ్యతరగతి కొనుగోలు శక్తి పెంచి దాన్ని తలకిందులు చేశారు 79లో. కార్మికులకి, పేదవాళ్ళకి, మధ్యతరగతికి ఇవ్వకండి, డిమాండ్ మేనేజ్మెంట్ వద్దు, డిమాండ్ పెంచే చర్యలు కాదు, పనికిరావు, పై వాళ్ళకి ఇవ్వండి, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్, కార్పొరేట్లకు ఇవ్వండి, కింద వాళ్ళకి కాదు పై వాళ్ళకి ఇవ్వండి అనే విధానాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఆ విధానాలు? 79లో సాఫీగా సాగిపోతున్నటువంటి గోల్డెన్ ఏజ్ ఆఫ్ క్యాపిటలిజాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు? ఎందుకంటే 79, 76 మధ్యకాలం వచ్చేసరికి కార్పొరేట్ల ప్రాఫిట్లు తగ్గినాయి. కార్పొరేట్ కంపెనీల ప్రాఫిట్లు, లాభాలు తగ్గినాయి. ఉదాహరణకి సరుకులు ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీల తాలూకు లాభాలు అంతకుముందు 25%గా ఉన్నాయి. 100 రూపాయలు అమ్మకం చేస్తే 25 రూపాయల లాభం వచ్చేది, 14 రూపాయలకు పడిపోయింది లాభం. ఇట్లా కార్పొరేట్ల లాభాలన్నీ పడిపోయింది. దీంతో వాళ్ళు గగ్గోలు పడ్డారు, లాభాలు పడిపోవడంతో గగ్గోలు పడ్డారు. ఈ సందర్భంలో వాళ్ళు ఎంతకాలం చూసినా లాభాలు పెరగకపోవటం, దాంతో ఏంటంటే రకరకాలైనటువంటి ఒత్తిళ్లు గవర్నమెంట్ మీద. ఏంటంటే మీరు ఇలా మమ్మల్ని, కార్మికుల సంక్షేమం మమ్మల్ని చూడమంటే
మాకు ఆ ఖర్చు వల్ల, అదనపు ఖర్చు వల్ల లాభాల్లో అది గండి పడుతుంది. మా లాభాలు పెరగాలంటే కార్మికులు ఇంతగా భరించలేము మేము. అలాగే ఏంటంటే కార్మికులకి ఇన్ని రాయితీలు, ఇన్ని సబ్సిడీలు ఇవ్వలేము. రెండో పక్కన ఏంటంటే వీళ్ళకి అసలు ట్రేడ్ యూనియన్లు ఉంటే ఆ ట్రేడ్ యూనియన్ వచ్చి గొడవ దగ్గర పెడతంటే గేట్ల దగ్గర సమ్మెలు అది ఇదని మేము ఉద్యోగాలు జీతాలు పెంచాల్సి వస్తుంది. ఇక పెంచలేము, మా లాభాలే పడిపోతున్నాయి. కాబట్టి దయచేసి కార్మిక సంఘాలు ఇచ్చిన ఏర్పాట్లు చేయండి, వాటి మీద దాడి చేయండి, వాటి లేకుండా చేయండి, ఒత్తిడి మా మీద లేకుండా చేయండి, సంక్షేమం అమలు జరపాల్సిన బాధ్యత మాకు లేకుండా చేయండి కార్మికులది. వీలైతే వాళ్ళని తొలగించే అవకాశాలు కూడా ఇవ్వండి. మెషిన్లను పెట్టుకుంటాం వాళ్ళ స్థానంలో, కొత్త మెషిన్లు పనిచేయడానికి ఆధునిక మెషిన్లు కార్మికులు తగ్గించి. ఇట్లాంటి డిమాండ్లు అన్నీ వచ్చినాయి. అలాగే ఇంకో డిమాండ్ ఏంటంటే, అయ్యా ప్రభుత్వ పెద్ద మనుషులారా, మీరు ఈ కార్మికులకు ఎందుకు రాయితీలు ఇస్తారు, వాళ్ళ వెల్ఫేర్ అని పేరుతో ఖర్చు ఎందుకు పెడతారు? ఆ ఖర్చేదో ఆ డబ్బులేయో మాకివ్వండి, మేమే పెట్టుబడి పెడతాం, మా లాభాలు పెరుగుతాయి, మేమే పెడతాం. ఈ రకంగా ప్రభుత్వాల మీద ఒత్తిళ్లు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కార్పొరేట్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేసి మొత్తానికి విజయవంతంగా రాజకీయాలను మార్చగలిగారు తమకు అనుకూలంగా. ఎలా? ఈ మొత్తం క్యాంపెయిన్ క్రమంలో, రాజకీయ ఒత్తిళ్ల క్రమంలో అమెరికాలో రొనాల్డ్ రీగన్ అనే ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు, రిపబ్లికన్ పార్టీ నేత. అలాగే బ్రిటన్లో మార్గరెట్ థాచర్, టోరీ నేత, అంటే కన్జర్వేటివ్ పార్టీ నేత, ఆమె ప్రైమ్ మినిస్టర్ అయింది. మార్గరెట్ థాచర్ ముందంచన సైద్ధాంతికంగా ముందు సాగింది. ఆమె నినాదాలు ఇచ్చింది, దేర్ ఇస్ నో ఫ్రీ అని, ఉచిత భోజనం లేదు, టినా అంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం లేదు. దేనికి ప్రత్యామ్నాయం లేదు? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే ఈ సప్లై సైడ్ ఎకనామిక్స్, కార్పొరేట్లకు ఇవ్వండి, ప్రైవేటీకరించండి, అన్నిటినీ కార్పొరేట్లు మింగటానికి తినబెట్టండి, ప్రభుత్వ కంపెనీలు అన్ని ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టండి. ఈ విధానాలను మొదలు పెడితే అమెరికాలో రేగన్ వచ్చాడు, ఆయన కూడా ఇదే విధానాలు. వీళ్ళిద్దరూ కలిసి చేసింది ఏంటంటే, ఒకళ్ళు కోల్ మైన్ కార్మికులు, బొగ్గు గది కార్మికుల సమ్మెని మొత్తం వెన్నుపూస విరిచేయడం ద్వారా మళ్ళీ ఇంకోళ్ళు సమ్మె చేయడానికి భయపడేటట్టు చేశారు. కార్మికుల సమ్మెను ఒకళ్ళు విచ్ఛిన్నం చేసి, ఒకళ్ళు ఎక్కడో బ్రిటన్లో అనుకుంటుంది, కోల్ మైన్ సమ్మెను విచ్ఛిన్నం చేసి మామూలుగా కాదు అసలు తొక్కిపారేశారు. ఆ దెబ్బకి కార్మికుడు సమ్మె చేయకుండా మళ్ళీ అంటే ట్రేడ్ యూనియన్లు దెబ్బ కొట్టేశారు. అమెరికాలోనేమో రీగన్ ఎయిర్ పైలట్లు ఉండి, మామూలు ఎయిర్ పైలట్, అది మామూలు ఎయిర్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళు పనిచేసే వాళ్ళు అనుకుంటే వాళ్ళ సమ్మె, ఎయిర్ వాళ్ళ విమాన సర్వీసుల్లో వాళ్ళ సమ్మెని ఇలాగే ఉక్కుపాదంతో తొక్కి మళ్ళీ ట్రేడ్ యూనియన్లు కనపడకుండా చేశారు. ఇట్లాంటి చర్యలన్నీ చేసి మొత్తానికి కార్మికులు, మధ్యతరగతి సామాన్య జనం వెల్ఫేర్ చూసే సంక్షేమ రాజ్యాన్ని పీకేయటం మొదలుపెట్టారు. ఎక్కడికెక్కడ బోట్లు నట్లు పీకేసి దాన్ని ఓడబెట్టడం మొదలుపెట్టారు. రెండో పక్కన ఈ డబ్బులు కార్పొరేట్లకి ఇవ్వటం మొదలుపెట్టారు. కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన డబ్బుల్ని, రాయితీల్ని ఇతరత్ర కార్పొరేట్ పై వాళ్ళకి ఇవ్వటం. దానికి కొత్తగా తెచ్చిన సిద్ధాంతం ఏంటంటే ట్రికిల్ డౌన్. ఈ ఎకనామిక్స్ పై వాళ్ళకి ఇచ్చే ఎకనామిక్స్ నే సప్లై సైడ్ ఎకనామిక్స్ అంటారు. అంటే సప్లై చేసేది ఎవడు? సరుకు ఉత్పత్తి అంటే పైన పెట్టుబడి పెట్టేవాడు, వాడు సప్లై చేసేవాడు. సప్లై సైడ్ ఎకనామిక్స్. డిమాండ్ మేనేజ్మెంట్ అంటే కింద నుంచి వచ్చేది, ప్రజల కొనుగోలు శక్తి ద్వారా డిమాండ్ వస్తుంది. దీని డిమాండ్ని పూర్తి చేయడానికి ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తాడు. డిమాండ్ మేనేజ్మెంట్ సిద్ధాంతాన్ని పీకేసి సప్లై సైడ్ ఎకనామిక్స్ తెచ్చారు. అంటే సప్లై చేసేవాడికి, ఎవడైతే పారిశ్రామికవేత్త ఉన్నాడో వాడికి రాయితీలు ఇస్తే వాడు మరిన్ని పెట్టుబడులు పెడతాడు, అప్పుడు మరింత మందికి ఉద్యోగాలు వస్తాయి, మరింత మేలు జరుగుద్ది సమాజానికి. ఇది సిద్ధాంతం. దీనిలో భాగంగా ఏంటంటే, కార్పొరేట్లకు కనుక రాయితీలు ఇస్తే, పై వాళ్ళకి రాయితీలు ఇస్తే జరిగేది ఏం చెప్పారంటే ట్రికిల్ డౌన్ జరుగుద్ది. ట్రికిల్ డౌన్ అంటే ఏం లేదు, మీరు పంపు దగ్గర నీళ్లు తాగుతుంటే మోచేతి నీళ్లు కారతాయి కిందకి, ఆ మోచేతి నీళ్లే ట్రికిల్ డౌన్. ఆ పంపులోంచి వచ్చేదే రాయితీలు అనుకోండి, గవర్నమెంట్ రాయితీలు, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు, రాయితీలు. ఆ రాయితీలు సబ్సిడీలు వాళ్ళు కార్పొరేట్కి ఇస్తుంటే పంపు ద్వారా నీళ్ళలాగా, అది కార్పొరేట్ తాగుతూ ఉంటే ఎంతో కొంత నీరు కిందకి జనాల్లోకి పాకుద్ది. అంటే కార్పొరేట్లకు ఎంత ఇస్తే, బాగా ఇచ్చారనుకోండి, పంపు బాగా తిప్పి కార్పొరేట్లకు రాయితీలు సబ్సిడీలు కట్టబెట్టారనుకోండి, వాళ్ళకి ఇతరత్ర ఆదాయాలు కట్టబెట్టారనుకోండి, కట్టబెడితే ఏంటంటే పంపు బాగా తిప్పిన కొద్దీ కింద గ్యారేజ్ పెరుగుద్ది. అంటే పై వాళ్ళకి ఎంత ఇస్తే కింద వాళ్ళకి అంత మంచిదని చెప్పి కొత్త సిద్ధాంతం తెచ్చారు. ఆ సిద్ధాంతమే ఇక్కడ అమలు జరుగుతుంది ఈరోజు భారతదేశంలో. అదే సేమ్, ఏది కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం, రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం, ఎవరైతే ఉత్పత్తిదారుడు, సప్లై సైడ్ ఎకనామిక్స్, వాళ్ళ కోసం 25,000 కోట్లు బ్యాంకులో పెట్టి అవసరమైతే అప్పు తీసుకుని ప్రాజెక్ట్ పూర్తి చేసుకోండి అంటాం. ఆటోమొబైల్ కంపెనీలకు రాయితీలు ఇవ్వటం, ప్రతి రాయితీ ఇచ్చింది సప్లై సైడ్ ఎకనామిక్స్ ప్రకారం. ధనవంతులకు ఇస్తే పేదవాళ్ళు బాగుతవుతారు. మనం టీవీ చర్చల్లో కూడా చూస్తున్నాం, చాలా మంది వాదిస్తుంది కార్పొరేట్లు ఆదుకోమని వాదిస్తున్నారు తప్పితే ప్రజలను ఆదుకోండి, ప్రజలకు వెల్ఫేర్ ఇవ్వండి అని వాదించి కొద్ది మంది లేరు. ఇలాంటి వాళ్ళు మోస్ట్ డేంజరస్ థింగ్. వాళ్ళు కార్పొరేట్లకు ఏమని అడుగుతున్నారు, వాటిని ఆదుకోమని అడుగుతున్నారు.
ప్రజలను ఆదుకోమని, ప్రజలకు సబ్సిడీలు, రాయితీలు, ప్రజలకు వెల్ఫేర్, ప్రజలకు ఎకనామిక్ స్టిమ్యులస్, ఉద్దీపన, వాళ్ళ అవసరాలు చూడమని చెప్పడం కొంతమంది చేయటం. కార్పొరేట్లు బాగుంటే అంతా బాగుంటుందని చెబుతున్నారు. ఇది నిజం కాదు, అది సప్లై సైడ్ ఎకనామిక్స్. కాబట్టి ఇది మిత్రులారా గమనించండి. ఈ సప్లై సైడ్ ఎకనామిక్సే ఇప్పుడు ఈ దేశంలో అమలు జరుగుతుంది. దీనివల్ల భారతదేశ ప్రజలు నష్టపోతున్నారు. అందుకే ఈ విధానం ఉండగా ఈ దేశం కోలుకోదు. ఈ విధానాన్ని ప్రభుత్వం మానుకుంటే మినహా పెట్టుబడిదారి అనుకూల విధానం, ధనిక వర్గ అనుకూల విధానం, వ్యాపారస్తుల అనుకూల విధానం, అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల అనుకూల విధానం, అంతర్జాతీయ కార్పొరేట్ల అనుకూల విధానం ఈ మానుకుంటే మినహాయిస్తే ఈ దేశం ఆర్థిక మాంద్యం నుంచి కోలుకోదు. ఎందుకంటే డిమాండ్ పెంచనంత వరకు ఇది కోలుకోదు, నిరుద్యోగం పోదు, జీడిపి పెరగదు, ఈ సమస్యలు పరిష్కారం కావు. రెండోది, ఇక్కడ ఇంకో రెండో ముక్క, ఈ రోజు ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి మనం ప్రధానంగా కావాల్సింది ఫిస్కల్ డెఫిసిట్ అనే ఒక సమస్యను కూడా చెబుతున్నారు. 1,70,000 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చారు, అది కూడా నిండుగా లేదు, 65,000 కోట్లే నిజం. దయచేసి ఇంకో ఉద్దీపన ప్యాకేజీ అంటే ప్రజలకు ఏమన్నా వాళ్ళ సంక్షేమం చూడండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయండి, ఎఫ్సిఐ గోడల్లో ఉన్న బియ్యాన్నో ధాన్యాన్నో ఇతర పప్పులను వాళ్ళకి భారీ ఎత్తున పంచండి, ఇంకా ఇవ్వండి, బాగా వాళ్ళ దగ్గర ఉంటే నష్టం లేదు, వాళ్ళు తింటారు అంటే అన్ని మనం చెబుతుంటే వీళ్ళ ఆందోళన ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు. ద్రవ్యలోటు, ఖర్చు పెట్టాలి, డబ్బులు లేవట. నిజం అది. పన్ను ఆదాయం లేదు ప్రభుత్వాలకి, తగ్గింది. ఇంత ముందే తగ్గిపోయింది, పోయిన సంవత్సరమే తగ్గిపోయింది, అది ఎవరు కాదంటల్లా. కానీ దారి వేరేది ఉంది. ఇట్లాంటి సందర్భంలో అంతర్జాతీయ పత్రిక, ఇందాక నేను చెప్పిన ఫైనాన్షియల్ టైమ్స్ అనే పత్రికే స్పష్టంగా చెప్పింది, సాధారణ పరిస్థితుల్లో ఫిస్కల్ డెఫిసిట్ అనే దాని గురించి ఆలోచించండి, ఓకే. కానీ ఏంటంటే ఇది అసాధారణమైన పరిస్థితి. ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ని గురించి పట్టించుకోకూడదు, కానీ మీరు పట్టించుకుంటున్నారని భారతదేశానికి చెప్పింది. సలహానో లేకపోతే ఊరుకుందో మీరు పట్టించుకుంటారు. ఇప్పుడు పట్టించుకోకూడదు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏమీ లేదు. ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం ఉందనుకోండి, కేంద్ర ప్రభుత్వానికి, దాని ఖర్చు 100 రూపాయలే ఉంటే ఫిస్కల్ డెఫిసిట్ లేనట్టు, జీరో ఫిస్కల్ డెఫిసిట్. ఖర్చు ఆదాయం సమానం. ఖర్చు కంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే, అంటే 100 రూపాయల ఆదాయం 105 రూపాయల ఖర్చు, అంటే 5 రూపాయలు అదనపు ఖర్చు పెడుతున్నారు. అది అప్పులు తెస్తారు, లేకపోతే నోట్లు ముద్ర వేస్తారు. 5 రూపాయలు, ఈ 5 రూపాయలు అదనంగా పెడుతున్న ఖర్చే ఫిస్కల్ డెఫిసిట్. 5% ఫిస్కల్ డెఫిసిట్ అంటారు దాన్ని. ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదనే సిద్ధాంతం ఇప్పుడు ప్రభుత్వానికి. అంటే అదనంగా ఖర్చు పెట్టదు, ఎంత ఆదాయం ఉందో, రొట్టె ఎంత ఉందో అంతే పిండి చేసుకుందాం, రొట్టె పెద్ద రొట్టె చేసుకోవడానికి ఎక్కువ పిండి సమకూర్చుకుందాం అని కాదు, ఉన్న పిండిలోనే రొట్టె చేసుకుందాం. సరిపోటలా రొట్టె అంటున్నాం మనం. పిండి ఎక్కువ తెమ్మంటున్నాం, అప్పు చేయమంటున్నాం పిండి తేటానికి, డబ్బులు ముద్ర కొట్టి పిండి కొనమంటున్నాం, చేయమంటున్నారు. ఎందుకంటే ద్రవ్యలోటు పెరుగుద్ది, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అయిపోద్ది. దయచేసి ఇక్కడ చెప్పేది మిత్రులారా ఒకటి, ఈ ద్రవ్యలోటు అనే భావన తప్పు. ఇది కొత్తగా వచ్చింది 79లో ఎప్పుడైతే అంతర్జాతీయంగా ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వచ్చినాయో ఆ తర్వాత ఇది వచ్చింది. ఫిస్కల్ డెఫిసిట్ తప్పని 1940లో మొత్తం 30లు మొత్తం 79 దాకా ఫిస్కల్ డెఫిసిట్ తప్పనేదే లేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇప్పుడు మోడీ గారు పోలుస్తున్నారు, అమెరికా అధ్యక్షుడు పోలుస్తున్నాడు, ఇది ప్రపంచ యుద్ధ పరిస్థితి లాంటిదే అని ఈరోజు. మరి ఆ ప్రపంచ యుద్ధ పరిస్థితుల్లో ఏం చేసినాయి ప్రభుత్వాలు? డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేసినాయి. అంటే డబ్బుల్ని ముద్రగొట్టి అప్పులు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవటానికి. ఎవ్వరూ ద్రవ్యోల్బణం పెరుగుద్దని భయపడాల, వీళ్ళు భయపడ్డట్టు ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుద్దని భయపడాల. 79 దాకా ఇదే పరిస్థితి నడిచింది. 79 తర్వాతే మారింది. ఎందుకు మారింది? దానివల్ల మారటం వల్ల ఎవరికి లాభం? ప్రజలకు ఏమైనా లాభం అంటే కాదు. మారింది ఎందుకంటే 79 తర్వాత అంతర్జాతీయంగా ఈ ప్రపంచీకరణ విధానాల్లోనే ఫైనాన్స్ పెట్టుబడులు అనేవి ఉన్నాయో, అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడులు లాంటి వాటి ప్రాధాన్యత పెరిగింది. పెద్ద షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి డబ్బు మొత్తం పెరిగింది. మొత్తం పరిశ్రమల్లో డబ్బులు కంటే ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో ఇతరత్రా ఉండే డబ్బు భారీ ఎత్తున పెరిగిపోయింది. ఉదాహరణకు అమెరికాలో 100 రూపాయలు షేర్ మార్కెట్లో పెట్టుబడిగా ఉంటే 100 రూపాయలు పరిశ్రమల్లో, ఉత్పత్తి పరిశ్రమల్లో పెట్టుబడిగా ఉంటే 350 రూపాయలు షేర్ మార్కెట్లో పెట్టుబడిగా తిరుగుతుంది. దీనికంటే 2-3 రెట్లు ఎక్కువ ఉంది అది పెట్టుబడి. ఊరికే షేర్ మార్కెట్లో గ్యాంబ్లింగ్. ఈ పెట్టుబడులు ప్రపంచంలో పెద్ద ఈరోజు. ఆ పెట్టుబడులు ప్రదేశ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాయి, భారతదేశ షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. అందుకని ఈ పెట్టుబడుల కోసమే ఈరోజు ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదు ఏ దేశంలో. మన దేశమే కాదు, చాలా అన్ని దేశాల పరిస్థితి దరిదాపుగా. ఏ దేశంలోనూ ద్రవ్యలోటు పెరగనివ్వరు. ఎందుకంటే ద్రవ్యలోటు పెరగటం అంటే